అందరికి నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? సో ఈ రోజు మనం చంద్రగ్రహణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందాము. సో ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఏ రాశులు బాగుంటాయి, ఏ రాశులకు బాగుండదు అనేది ఫస్ట్ తెలుసుకుంటే కనుక మనకి కుంభరాశిలో చంద్రగ్రహణం పూర్వభద్ర నక్షత్రం పైన వస్తుంది కాబట్టి కుంభరాశి, మీనరాశి, కర్కాటక, వృశ్చిక రాశుల వారికి అంత బాగుండదు. అండ్ గురు నక్షత్ర జాతకులకు ఇప్పుడు పునర్వసు, పూర్వభద్ర, విశాఖ, సో ఈ మూడు నక్షత్ర వాళ్ళకు కూడా అంత బాగుండదు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. అండ్ తర్వాత వచ్చేసి మిక్స్డ్ ఫలితాలు ఉన్న రాశులు ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి సింహ, తుల, మకర, మిథున. సో సింహరాశి, తులారాశి, మకర రాశి, మిథున రాశి వీళ్ళకి యావరేజ్ గా అంటే మిక్స్డ్ గా ఉంది. అండ్ మంచి శుభ ఫలితాలు వచ్చే రాశులు వచ్చేసి కన్యా, వృషభ, మేష, ధనస్సు రాశుల వరకు వీళ్ళకి కొంచెం మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఈ కేటగిరీస్ వేసుకున్నాం కాబట్టి బాగాలేని అంటే అంతగా అనుకూలించిన రాశుల వరకు ఎవరైతే ఉన్నారో అండ్ ఆ నక్షత్రం వాళ్ళు ఏం చేయాలంటే రేపు పొద్దున, ఈ రోజు కాదు రేపు పొద్దున మనం ఒక దగ్గరలో ఉన్న మంచి సద్బ్రాహ్మణుడికి బియ్యము, చంద్రుడికి బియ్యము, రావుకి మినుములు అండ్ కొంచెం ప్రతిమలు కూడా ఇవ్వమంటారు. అంటే చంద్ర ప్రతిమ, సర్ప ప్రతిమ అట్లాంటివి. సో వెండి ఇవ్వమంటారు. కానీ ఒకవేళ మీకు అంత శక్తి ఉంటే మీరు వెండి ఇవ్వచ్చు, లేదంటే పిండితోని కూడా మనం అట్లాంటివి తయారు చేసి మనకి కొన్ని కూరగాయలు కలుపుకొని దగ్గరలో ఉన్న మంచి సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి రేపు. ఇది మెయిన్. అండ్ పరిహారాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అసలు గ్రహణానికి సంబంధించిన టైంలో ఏ ఏ నియమాలు పాటించాలి, సో ఆ విషయం కనుక వస్తే కనుక ఇప్పుడు మనకి పట్టు స్నానం అనేది మనకి నైట్ 9:55కి అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మనం పట్టు స్నానం చేయాలి, అంటే స్నానం చేయాలి అప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే డిన్నర్ కూడా 6 to 7 లోపల మనం కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఈవినింగ్. అండ్ దాని తర్వాత ఏం తినొద్దు. అండ్ గ్రహణ టైంలో తినడం, తాగడం ఇట్లాంటివి ఏం చేయొద్దు. అండ్ ఎవరికైతే అనుకూలించిన రాశులు ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వెళ్ళి చూడడం అవన్నీ ఏం చేయొద్దు. సో మిగతా వాళ్ళు ఓకే. అండ్ దీని తర్వాత వచ్చేసి ఏంటంటే గరికలు. సో మెయిన్ గా ఏంటంటే గ్రహణం అప్పుడు మన ఆహార పదార్థాల పైన గరిక గాని, దర్భ గాని ఉంచాలి. సో ఇప్పుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి గరిక ఫస్ట్ ప్రియారిటీ ఉంటది. ఆ గరిక తీసుకొని మనకి మెయిన్ ప్లేసెస్ లో మనం దానిపైన ఉంచాల్సి ఉంటది గరిక. అది గ్రహణం నుంచి మనకి రక్షిస్తుంది. లేదు గరిక దొరకలేదంటే మన దర్భాన్ని వేయాల్సి ఉంటది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన గ్రహణ సమయంలో మంత్రం అనే దానికి చాలా విశిష్టత ఉంది. ఎవరైతే గురు పరంపరలో మంత్రోపదేశం పొంది ఉంటారో, మంత్రానుష్ఠాన మార్గంలో ఉంటారో వీళ్ళు ఖచ్చితంగా మంత్ర సాధన అనేది నైట్ 11 to 12:20 మధ్యలో చేసుకుంటే గొప్ప ఫలితం వస్తుంది. కొన్ని వేల రేట్ల ఫలితం వస్తుంది అనమాట గ్రహణ సమయంలో. అండ్ ఈ సంకల్పం కూడా చాలా జాగ్రత్తగా మంచి సత్సంకల్పంతో, అంటే మనం బాగుండాలి అండ్ ప్రపంచం అంతా బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో మంత్రం అనేది జపించాల్సి ఉంటుంది. నమస్తే.